ఆప్షన్ NCF 2005, సెకండ్ SCF 2011, థర్డ్ NPE 1986, ఫోర్త్ భారరహిత అభ్యసనం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయావగాహనకు ఎంత శాతం వెయిటేజీ కేటాయించారు? ఫస్ట్ ఆప్షన్ 10%, సెకండ్ 20%, థర్డ్ 30%, ఫోర్త్ 40%. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 40%. 19. సంగ్రహణాత్మక మూల్యాంకనంకు సంబంధించి సరికాని అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఉపాధ్యాయులే సొంతంగా ప్రశ్నాపత్రం తయారు చేస్తారు, సెకండ్ విద్యా ప్రమాణాల వారీగా ప్రశ్నాపత్రం ఉంటుంది, థర్డ్ ప్రాజెక్టు పనులు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఇవ్వాలి, ఫోర్త్ ప్రతి విషయంలోనూ భారత్వ పట్టికలు ఇవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 20. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమాచార నైపుణ్యాలకు ఎంత శాతం వెయిటేజీ ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ 5%, సెకండ్ 10%, థర్డ్ 15%, ఫోర్త్ 20%. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 21 చూడండి. 5 పాయింట్ స్కేల్ ప్రకారం సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఒక విద్యార్థికి 100కు 71 మార్కులు వచ్చాయి. అయితే నీవిచ్చే గ్రేడ్ ఏది? ఫస్ట్ ఆప్షన్ A+, సెకండ్ A, థర్డ్ B+, ఫోర్ B. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 2. నెక్స్ట్ 22. ఫార్మేటివ్ మదింపులో లేని అంశం. ఫస్ట్ ఆప్షన్ పిల్లలు భాగస్వామ్యం ప్రతిస్పందన, సెకండ్ పిల్లలు వ్రాతపరమైన అంశాలు, థర్డ్ పఠ నైపుణ్యాలు, ఫోర్త్ లఘు పరీక్షలు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పఠ నైపుణ్యాలు. 23. క్రింది ఏ ఏ అంశాల ద్వారా ప్రాజెక్టు నిర్వహించాలి? ఫస్ట్ ఆప్షన్ ఇంటర్వ్యూ లేదా పుస్తక పఠనం, సెకండ్ సమాచార సేకరణ మరియు పరిశీలన, థర్డ్ ప్రయోగాల అన్వేషణ మరియు క్షేత్ర పర్యటన, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కరెక్టే. థర్డ్ ఎనక్టోడల్ రికార్డ్, ఫోర్త్ సాంఘిక మితి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 26. ఒక తరగతిలో రాము అనే విద్యార్థి SP బాలు స్థాయిలో పాటలు బాగా పాడుతున్నాడు అనే లక్షణాన్ని తెలిపేది. ఫస్ట్ ఆప్షన్ చెక్ లిస్ట్, సెకండ్ రేటింగ్ స్కేల్, థర్డ్ ఎనక్టోడల్ రికార్డ్, ఫోర్త్ క్యూములేటివ్ రికార్డ్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రేటింగ్ స్కేల్. 27. రాజు అను విద్యార్థి తరగతిలో, కుటుంబంలో, సమూహంలో చాలా క్రియాశీలంగా ఉండడాన్ని అంచనా వేసేది. ఫస్ట్ ఆప్షన్ రేటింగ్ స్కేల్, సెకండ్ సాంఘిక మితి, థర్డ్ ఎనక్టోటల్ రికార్డ్, ఫోర్త్ క్యూములేటివ్ రికార్డ్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 28. ఈ సాధనం ద్వారా విద్యార్థులు ఇతరులతో చేసే స్నేహాన్ని పరిశీలించవచ్చు. ఫస్ట్ ఆప్షన్ సాంఘిక మితి, సెకండ్ ఎనక్టోటల్ రికార్డ్, థర్డ్ క్యూములేటివ్ రికార్డ్, ఫోర్త్ రేటింగ్ స్కేల్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 29. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని అన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ సెకండరీ విద్యా కమిషన్, సెకండ్ NCERT, థర్డ్ రాల్ఫ్ టైలర్, ఫోర్త్ ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ. దీనికి సంబంధించిన ఆన్సర్ రాల్ఫ్ టైలర్. 30. లక్ష్యాలు ఏ మేరకు సాధించడం జరిగింది? తరగతిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలు ఎలా ఉన్నాయి? విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అనే వాటిని నిర్ధారించేది మూల్యాంకనం అని అన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ NCERT, సెకండ్ రాల్ఫ్ టైలర్, థర్డ్ బ్రాడ్ఫీల్డ్, ఫోర్త్ క్రో అండ్ క్రో. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ మనకు సోషల్ మెథడాలజీ నుండి 6 చాప్టర్స్లో అయినా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇవి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో సోషల్ కంటెంట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లలో రాబోతున్నాయండి. చూడండి, కంటెంట్ పరంగా అయితే ఇవి. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. కంటెంట్ ఇదంతా కూడా సోషల్ కంటెంట్కి సంబంధించిన లెసన్ వైజ్గా మనకి ఇచ్చారు ఇక్కడ. ఇది మెథడ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అండి, అది. సో ఈ లెసన్స్ అన్నిటికీ సంబంధించి నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను.